హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి త్వరలోని, అలాగే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎకానమీలోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఎకానమీ ఎస్పెషల్ అంటే కరెంట్ రిలేటెడ్ ఎకానమీ కూడా అడుగుతుంటారు కాబట్టి కరెంట్ ఎకానమీ మీద ఎంసీక్యూస్ చేద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. మన యాప్లో 999తో మీకు ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనమాట. అది ఏంటి దాని స్పెషాలిటీ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ 4 సబ్జెక్టులు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో 999కి ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి తీసుకుంటే దీని ప్రైస్ ఇంకొక ₹1000 ఎక్స్ట్రా ఉంటుంది. కాకపోతే ఇనాగరల్ ఆఫర్గా నేను 999 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మేబీ మీకు ఒక 2-3 డేస్ పాటు మీకు అందుబాటులో ఉంటుంది మన యాప్లోని. ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే ప్లేస్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది మన బాలు ఐక్యూ యాప్. సో ఇందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీకి సంబంధించినటువంటి వీడియో కంటెంట్, అలాగే మెటీరియల్, ఎగ్జామినేషన్స్, బిడ్ బ్యాంక్ ఇవన్నీ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు పేమెంట్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. మీరు మొబైల్ ఫోన్లైనా చూసుకోవచ్చు, లేదా ల్యాప్టాప్లైనా చూసుకోవచ్చు, లేదంటే మీకు యాపిల్ ఫోన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ అండ్ యాపిల్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ప్రాజెక్ట్ నెక్సస్ అనేది దేనికి సంబంధించింది? ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ప్రాజెక్ట్ నెక్సస్ అనేది ఇది ఏంటంటే ఆప్షన్స్ చూద్దామండి. పెట్రోలియం మరియు ఇతర ఇంధన సమస్యల పరిష్కారం కోసమా, లేదా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించిందా, లేదా ఎగుమతులు మరియు దిగుమతులకు సంబంధించిందా, లేదా అంతర్జాతీయ వేగవంతమైనటువంటి చెల్లింపులకు సంబంధించిందా? సో దేనికి సంబంధించిందంటే చూడండి, ప్రాజెక్ట్ నెక్సస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫాస్టెస్ట్ పేమెంట్ సిస్టమ్ అనమాట. యాక్చువల్లీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో స్పీడ్గా పేమెంట్స్ జరగడం కోసం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్లీ మనకి ఐబిఎస్ అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద సెటిల్మెంట్స్ అని. ఇది యాక్చువల్లీ 1930లో స్టార్ట్ అయిందండి. ఇది ఎక్కడుందంటే మనకి బ్యాసెల్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ చదివినా సరే, లేదంటే మీరు యూపీఎస్సికి సంబంధించిన ఎకానమీ చదివినా, లేదా మనకి గ్రూప్స్ లెవెల్ ఎకానమీ చదివినా మనకి బ్యాసెల్ అని ఒక నామ్స్ ఉంటాయి. బ్యాసెల్ 1, బ్యాసెల్ 2, బ్యాసెల్ 3 నామ్స్ అనమాట. ఏంటి బ్యాసెల్ నామ్స్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ సెటిల్మెంట్స్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్స్ బ్యాసెల్లో ఉందన్నమాట. సో అక్కడ జరిగే మీటింగ్స్లో తీసుకున్న డెసిషన్స్కి సంబంధించిందే బ్యాసెల్ 1, బ్యాసెల్ 2, బ్యాసెల్ 3 నామ్స్ అనమాట యాక్చువల్లీ. సో మరి ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, అంతర్జాతీయ సెటిల్మెంట్ల బ్యాంక్ నిర్వహించే ప్రాజెక్ట్ నెక్సస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చేరిందనమాట. భారత రిజర్వ్ బ్యాంక్ అనేది చేరింది రీసెంట్గాను. ఎప్పుడు జాయిన్ అయిందంటే 2024 జూలై నెలలో ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ అనేది ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నెక్సస్. ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ నెక్సస్ అంటే వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థలను సరిహద్దు వెలుపల కూడా సునాయాసంగా ఉపయోగించుకునేందుకు విదేశాల్లో రిటైల్ చెల్లింపుల వ్యవస్థలతో తక్షణం అనుసంధానికి ఉద్దేశించినటువంటిదే మనకి ప్రాజెక్ట్ నెక్సస్ అనమాట. అంటే ఏదైతే మన దేశంలో మనకి ఫాస్టెస్ట్గా మనకి ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఉంటుంది, మనకి ఐఎంపీఎస్ అంటాం మనం యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇలా మనం ఇండియా లెవెల్లో తీసుకుంటే మనం చాలా ఫాస్ట్ ట్రాక్లో పేమెంట్స్ చేసుకున్నాం. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవుతున్నాయి పేమెంట్స్, కాబట్టి దానివల్ల ఏంటంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఆగిపోతున్నాయి. కాబట్టి సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ సెటిల్మెంట్స్ అనేది అనమాట ఈ ప్రాజెక్ట్ నెక్సస్ని ప్రారంభించిందండి. అయితే దీనికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తోడు అందించినట్లయితే ఇంకా స్పీడప్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర యూపీఐ లాంటి ఒక బ్రహ్మాండమైన పేమెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి అలాంటివి కొత్త ఇన్నోవేషన్స్ని అక్కడ చూసుకొని 60 సెకండ్స్లో అంటే వితిన్ 1 మినిట్లో అనమాట పేమెంట్స్ అన్నీ అయిపోయే విధంగా అనమాట ఈ ప్రాజెక్ట్ నెక్సస్ని డెవలప్ చేస్తున్నారండి. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి. అంతర్జాతీయ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి ఆవిష్కరణల కేంద్రం రూపొందించిన భావన ద్వారా ఈ ప్రాజెక్ట్ నెక్సస్ని ఏర్పాటు చేశారు. పలు అంతర్జాతీయ మరియు దేశీయ తక్షణ చెల్లింపు వ్యవస్థలు అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్, చూడండి ఐఎంపీఎస్ అంటారు దాన్ని. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి చూడండి నెఫ్ట్ ఉంటుంది, నెఫ్ట్ అని, ఆర్టీజీఎస్ అని, ఐఎంపీఎస్ అని ఉంటుంది మనకి బ్యాంకింగ్లో. ఇలా ఐఎంపీఎస్ అనమాట ఇది యాక్చువల్లీ. అనుసంధానం చేయడం ద్వారా సరిహద్దుల వెలుపల చెల్లింపులు అంటే ఇంటర్నేషనల్ వాడిగా, లోకల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఏం జరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి కదండి. ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించిన పేమెంట్స్ అనేవి స్పీడప్ చేయడం కోసం అనమాట మేజర్గా. అంతర్జాతీయ చెల్లింపుల బ్యాంకుకి చెందిన ఆవిష్కరణల కేంద్రం చెల్లింపుల రంగంలో రూపొందించిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే అనమాట. ఈ ప్రాజెక్ట్ నెక్సస్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేశారనమాట. మరి చూడండి, అక్కడ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగ్నేయ ఆసియా సంఘమైనటువంటి ఏషియన్ కూటమిలోని, అంటే ఏదైతే మనకి ఏషియన్ కూటమి ఉంది కదా, ఏషియన్ ఎలియన్స్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి 4 దేశాలు ఎస్పెషల్లీ మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్ అండి. త్వరలో ఇండోనేషియా కూడా చేరుతుంది అంటున్నారు. ఈ వ్యవస్థను భారత్ చెల్లింపుల వ్యవస్థ అనుసంధానం చేసేందుకు దీన్ని స్టార్ట్ చేశారు. మరి వ్యవస్థాపక సభ్య దేశాలుగా ఇవన్నీ కూడా అంటే వ్యవస్థాపక సభ్య దేశాలకి ఈ దేశాలు ఇవేగా మొట్టమొదటిగా పనిచేసే దేశాలు. అంటే ఫస్ట్ ఏంటంటే ఇవి మనకి ఫౌండింగ్ కంట్రీస్ అనమాట, యాక్చువల్లీ ఫౌండేషన్ కంట్రీస్ అనమాట. దీనికి ప్రాజెక్ట్ నెక్సస్కి సంబంధించి ఫస్ట్ ఇవి వర్క్ చేస్తారనమాట. త్వరలో భవిష్యత్తులో వచ్చేసి ఇండోనేషియా కూడా జాయిన్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. ఈ మేరకు అంతర్జాతీయ సెటిల్మెంట్ల బ్యాంకు
వ్యవస్థాపక సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు అంటే ఏవైతే వ్యవస్థాపక సభ్య దేశాలు ఉన్నాయంటే ఫౌండేషన్ కంట్రీస్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి స్విట్జర్లాండ్లోని బాసెల్ నగరంలో ఒక అంగీకారంపై సంతకాలు చేశాయన్నమాట. ఏంటి ప్రయోజనం చూద్దాం. వేగవంతమైన చెల్లింపులు జరిపే జాతీయ వ్యవస్థలను ప్రాజెక్ట్ నెక్సస్ ద్వారా అనుసంధానం చేయడం ద్వారా కస్టమ్స్ వ్యవస్థలు, కస్టమ్స్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలిసింది. ఏంటి కస్టమ్స్ డ్యూటీ లేదా కస్టమ్స్ ట్యాక్స్ అంటే ఓకే, ఏదైతే మనకి ఎక్స్పోర్ట్స్ మీద ఇంపోర్ట్స్ మీద ఎగుమతి మరియు దిగుమతులకు సంబంధించింది మీరు అబ్జర్వ్ చేస్తే CGLలో ఉంటాయి పోస్టులు, కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు. ఓకే, మనకి వైట్ డ్రెస్సులు వేసుకొని ఉంటారు యాక్చువల్లీ మనకి. ఓకేనండి, ఆ ఎంప్లాయీస్ అనమాట. ఓకే, అవసరం లేకుండా కేంద్రీకృతం చేసి ఒకే వేదిక మీద పనిచేయించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఎక్కువగా కేంద్రీకృతం అంటే ఎక్కువగా డీసెంట్రలైజేషన్ అక్కర్లేదు. అంటే మళ్ళీ ఓకే, కస్టమర్స్కి సంబంధించినటువంటి యూసేజెస్ ఏమి అంటే అవసరమైన లేకుండా ఇంటిగ్రేట్ చేయడం అనమాట. మొత్తం పేమెంట్ సిస్టమ్ని డైరెక్ట్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట ప్రాజెక్ట్ నెక్సస్ది. ఈ ఒకే ఒక్క అనుసంధానం ద్వారా జాతీయ వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థలు ఈ నెట్వర్క్లో ఉన్నటువంటి ఇతర దేశాల్లో కూడా వేగంగా చెల్లింపులు చేయగలుగుతాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నేను దీనికి సంబంధించి మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే భారత UPI వంటి వేగవంతమైన చెల్లింపు వ్యవస్థను వివిధ దేశాలతో అనుసంధానం చేసేందుకు ద్వైపాక్షికంగా రిజర్వ్ బ్యాంక్ పలు దేశాలతో చర్చలు సంప్రదింపులు జరుపుతుంది. అంటే మన UPI ఏదైతే ఉందో ఇతర దేశాల్లో కూడా ఉపయోగిస్తూ ఓకే ఇంకా స్పీడప్ చేయడం కోసం అనమాట టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ సరిహద్దు వెలుపల ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యాపార సంస్థకు చెల్లింపులు తేలిగ్గా జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా భూటాన్, UAE, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ వంటి దేశాలకు ఈ రకమైనటువంటి వేగవంతమైన చెల్లింపులు జరిపేందుకు మన దేశం నుంచి కృషి అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ నెక్సస్ గురించి 100% మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్లో వాణిజ్య సభ్య దేశంగా నమోదైనటువంటి మొదటి భారతీయ బ్యాంక్ ఏది? ఓకేనండి, ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్లో అనమాట భారతదేశం నుంచి చేరినటువంటి మొట్టమొదటి బ్యాంక్ ఏదని అడుగుతున్నాను మనకి ఇక్కడ. ఆప్షన్స్ చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఆన్సర్ వచ్చేసి SBI అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఫస్ట్ జాయిన్ అయింది. ఇంతకీ ఏంటి అసలు బులియన్ ఎక్స్చేంజ్ అంటే ఏదైతే మనకి ప్రీషియస్ మెటల్స్ ఉంటాయో లైక్ బంగారం కానీ వెండి కానీ వీటికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బులియన్ ఎక్స్చేంజ్గా చెప్తారండి, బులియన్ మార్కెట్ అంటారనమాట. మరి ఇందులో ఓకేనండి ఒక ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ ఏజెంట్గా అనమాట మన SBI వచ్చేసి జాయిన్ అయిందనమాట యాక్చువల్లీ. మరి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్లో వాణిజ్య సభ్య సంస్థగా జాయిన్ అయింది. ఓకే, మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే భారత అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్, ఇక్కడ అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మనకి IIBX అనమాట, ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇందులో ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ సభ్య సంస్థగా అనమాట ఓకే మొట్టమొదటి భారతీయ బ్యాంక్గా మన SBI అనమాట జాయిన్ అయిందండి, భారత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా SBI ఏం చేస్తుంటే IFSC బ్యాంకింగ్ ఓకే ద్వారా అనమాట ఇండియా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్లో లావాదేవీలు జరపడానికి వీలవుతుంది. ఇక్కడ IFSC అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అనమాట యాక్చువల్లీ. ఇది వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో అహ్మదాబాద్లో ఉందండి, గిఫ్ట్ సిటీ. రీసెంట్గా మనం న్యూస్లకు కూడా వచ్చింది యాక్చువల్లీ. IFSC బ్యాంకింగ్ యూనిట్లు బులియన్ ఎక్స్చేంజ్లో ప్రత్యేక కేటగిరీ క్లయింట్లుగా ట్రేడింగ్ క్లియర్ సభ్యులుగా పనిచేసేందుకు RBI అనుమతించింది అనమాట. ఏవైతే మనకి IFSC బ్యాంకింగ్ సంబంధించిన యూనిట్లు ఉంటాయో బులియన్ ఎక్స్చేంజ్లో ఇంటర్నేషనల్ వల్ల బులియన్ ఎక్స్చేంజ్లో పనిచేయడం కోసం RBI అనమాట అనుమతించిందండి. మరి దీని ద్వారా ఏం చేస్తే చూద్దాం. దీని ద్వారా ఈ బ్యాంకులు ఓకే బులియన్ ఎక్స్చేంజ్ నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఇందువల్ల భారత బులియన్ మార్కెట్లో ఓకే పారదర్శకత సమర్థత పెరిగి ఇండియా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్లో బంగారం వెండి వాణిజ్య పరిమాణాలు పెరుగుతాయని చెప్పేసి ఆశిస్తారనమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మార్కెట్ ఉంటుంది, దాంతోపాటు భారతదేశంలో కూడా బంగారానికి సంబంధించిన ఎగుమతులు లేకపోతే బులియన్ అంటారు యాక్చువల్లీ. బులియన్ అంటే అదే. మరి ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ నియంత్రణల కింద పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ మన దేశంలో గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో తొలిసారిగా ఏర్పాటైనటువంటి బులియన్ ఎక్స్చేంజ్. చాలా ఇంపార్టెంట్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామండి. సో దీనికి సంబంధించి అనమాట మనకి ఓకే ఎక్కడ అహ్మదాబాద్లోని గిఫ్ట్ సిటీ అంటే ఏదైతే మన గుజరాత్లో ఉందో గుజరాత్లో గిఫ్ట్ సిటీలో అనమాట ఆల్రెడీ ఇది ఉందన్నమాట యాక్చువల్లీ. మరి ఇంకా పారదర్శకత చూడండి, ఇక్కడ బులియన్ మార్కెట్ అంటే వ్యాపారస్తులు బంగారం వెండి వంటి విలువైన లోహాలతో వాణిజ్యం జరిపే మార్కెట్. ఇందులో కొనుగోలుదారులు అమ్మకందారుల మధ్య ఫ్యూచర్ మార్కెట్స్లో అంటే వేలం మార్కెట్లు నేరుగా ఎక్స్చేంజ్లు జరుగుతాయి. మన దేశంలో బంగారం వెండి విస్తృతంగా ఉపయోగించడం అలాగే ప్రత్యేకించి పారిశ్రామిక అనువర్తనాలు ఎక్కువగా వాడడం వల్ల వాటి ధరల మీద కూడా భారీ ప్రభావం పెరుగుతుందన్నమాట. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు భద్రత కలిగిన పెట్టుబడులకు సురక్షితమైనదిగా బంగారం వెండి వాటిని బులియన్ లోహాలకు మన దేశంలో ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఎక్కువగా ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, విపరీతంగా మనకి ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, అంటే మార్కెట్లో మనీ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ మనీ ఫ్లో తగ్గించాలంటే ఏమవుతుంది, దాన్ని కనుక ఆ మనీని తీసుకెళ్ళి బంగారం వెండి లాంటి ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పెరుగుతుంది కాబట్టి బెటర్ ఇన్వెస్ట్మెంట్గా దాన్ని చెప్తారనమాట యాక్చువల్లీ. అందుకనే కొన్నిసార్లు ఏంటంటే సో అందరూ కూడా బంగారం మీద కానీ వెండి మీద కానీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం వల్ల మనీ లాక్ అయిపోతుంది, మార్కెట్లో మనీ ఫ్లో తగ్గిపోతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే
మనకి సావరిన్ గోల్డ్ బాండ్ చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చింది అనమాట. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏంటండి అంటే మనం ఇప్పుడు ఏదైతే బాండ్ కొనుక్కుంటామో మనం అమ్మేటప్పుడు ఆ బంగారం తలకి రేట్ ఎంత ఉందో ఆ రేట్ అంతా మనకి ఇచ్చేస్తారనమాట విత్ ఇంట్రెస్ట్ అనమాట. సో కాబట్టి అది సావరిన్ బాండ్ స్కీమ్ అనమాట యాక్చువల్లీ. సో ఆ బాండ్లు కొనుక్కోవడం కానీ లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట యాక్చువల్లీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఇక్కడ చూద్దాం. ఇండియన్ కంపెనీస్ హ్యావ్ బీన్ అలౌడ్ టు లిస్ట్ ఆన్ ఓకే ఫారెన్ ఎక్స్చేంజెస్ త్రూ విచ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, భారతదేశ కంపెనీలు అన్నీ కూడాను ఏ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఓకే ఫారెన్ ఎక్స్చేంజెస్లో ఓకే జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు, లిస్ట్ అవ్వచ్చు అంటున్నారు. సెబీ, ఐఎఫ్ఎస్సి అండ్ ఆర్బీఐ, ఎన్ఎస్సి అండి, ఐఎఫ్ఎస్సి. ఇప్పుడు నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాను కదా, దానికి మీకు కంటిన్యూషన్లో చెప్పాను ఇది నేను మీకు ఇక్కడ. ఓకే చూడండి, ఇక్కడ ఐఎఫ్ఎస్సి అండి. ఐఎఫ్ఎస్సి అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సెడ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎనేబుల్ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ డొమెస్టిక్ కంపెనీస్ టు డైరెక్ట్లీ లిస్ట్ దేర్ ఓకే ఈక్విటీ షేర్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అట్ అహ్మదాబాద్. ఓకేనండి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఐఎఫ్ఎస్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఓకే అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీలో ఉందన్నమాట యాక్చువల్లీ. మరి ద డెసిషన్ విల్ ఫెసిలిటేట్ యాక్సెస్ టు గ్లోబల్ క్యాపిటల్ అండ్ రిజల్ట్ ఇన్ ఎ బెటర్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్. ద ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో లాంచ్డ్ కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ సిడిఎండిఎఫ్ అనమాట అండ్ ఏఎంసి రెపో క్లియరింగ్ లిమిటెడ్. ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా స్టార్ట్ చేస్తారనమాట యాక్చువల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో అనమాట. ఓకే, మన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ల్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఇంటర్నేషనల్ లెవెల్లో మన యొక్క ఏవి బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ ఎన్బిఎఫ్సీలు కానీ యాక్టివ్గా ఉండడం కోసం మనకి దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి యొక్క థీమ్ ఏంటంట. ఓకే, ఇటీవల జరిగినటువంటి నీతి ఆయోగ్ పాలక మండలి యొక్క థీమ్ చూడండి. ఇక్కడ మనం ఆప్షన్స్ చెప్పిన తర్వాత దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందామండి. అమృత భారత్ @2047, సబ్కా సాత్ సబ్కా వికాస్ @2047, సమాఖ్య భారత్, వికసిత్ భారత్ @2047. చూడండి, వికసిత్ భారత్ @2047 అనేది మనకి ఇక్కడ థీమ్ అనమాట యాక్చువల్లీ. ఏంటంటే మనకి 2047కి ఓకే మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అయితే ఈ వికసిత భారత్ని ఓకేనండి నినాదంలో భాగంగా మనకి 9వసారి ఓకే నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి యొక్క మీటింగ్ జరిగింది. 9th టైం అనుకుంటాం మనకి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్. సో వాస్తవానికి తీసుకుంటే నీతి ఆయోగ్ అంటే మనందరికీ తెలిసిందే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. మరి నీతి ఆయోగ్కి చైర్మన్గా అంటే మనకి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. అలాగే నీతి ఆయోగ్ ఒక వైస్ చైర్మన్, అలాగే వచ్చేసి మనకి సిఇఓ. అట్ ద సేమ్ టైం ఏంటంటే నీతి ఆయోగ్లో మెంబర్స్ ఎవరంటే అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు అండ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకు వచ్చేసి స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారండి, అంటే ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు, అలాగే పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఇలా మనకంటే ఒక గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఉంటుందన్నమాట. సో మరి ఈ గవర్నింగ్ కౌన్సిల్ అంతా కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే వికసిత భారత్ అనే థీమ్తో అనమాట మనకి చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గోల్స్ ఆఫ్ 2024 నీతి ఆయోగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి, ద మీటింగ్ విల్ డెలిబరేట్ ఆన్ ద రోల్ ఆఫ్ స్టేట్స్ ఇన్ అచీవింగ్ ద గోల్ ఆఫ్ వికసిత భారత్ 2047. Recognizing that a collaborative approach between the center and state governments is essential to realize this vision. Okay, additionally, the meeting will focus on the recommendations of the 3rd National Conference of Chief Secretaries held in December 2023, which covered by the key themes such as drinking water, electricity, health, schooling and land and property accessibility. మనకి 2023లో చీఫ్ సెక్రటరీస్ అందరూ కలిపి ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అందులో కొన్ని పాయింట్స్ని అడ్రస్ చేశారండి. ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, స్కూలింగ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదా ల్యాండ్ అండ్ ప్రాపర్టీ యాక్సెసిబిలిటీకి సంబంధించి మీటింగ్ అయితే జరిగింది. సో దీనికోసం వచ్చేసి అన్ని రాష్ట్రాల మధ్య ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నీతి ఆయోగ్ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మనందరికీ తెలిసిన కోఆపరేటివ్ విత్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్తో మనకి నీతి ఆయోగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి ప్రణాళిక సంఘం 2015లో మనకి అంటే 2014 ఆగస్టు వరకు మనకి ప్రణాళిక సంఘం ఉండేది. అది వచ్చేసి సెంట్రలైజ్డ్ డెసిషన్స్ ఉండేవి, కానీ డీసెంట్రలైజ్డ్ డెసిషన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ మనకి నీతి ఆయోగ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఏంటంటే భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను మనం సమూలంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం అనేది మంచి కోఆపరేషన్ ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. అందుకని దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి మనకి. సో దాన్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదైతే మనకి చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఏదైతే ఉందో దాన్ని మనం సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ అడ్రస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేది ద గవర్నింగ్ కౌన్సిల్ కంప్రైజింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. ఇది ఆల్రెడీ చెప్పాం మనం. అంటే ఎవరెవరు ఉంటారు గవర్నింగ్ కౌన్సిల్ అని,
యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేచర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ ద అదర్ యూనియన్ టెరిటరీస్. అలాగే ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ టు డిస్కస్ ఇంటర్ సెక్టారల్, ఇంటర్ డిపార్ట్మెంటల్ అండ్ ఫెడరల్ ఇష్యూస్ టు యాక్సలరేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నేషనల్ డెవలప్మెంట్ అజెండా. ఓకే, దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి అజెండాతో అనమాట మనకి దీన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనం రీసెంట్గా తీసుకుంటే నీతి ఆయోగ్ యొక్క ప్రత్యేక ఆహ్వానితుడిగా రామ్మోహన్ నాయుడు గారిని పిలవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే ఆయన సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి, సో కొంతమందిని అనమాట స్పెషల్ ఇన్వైటీస్కి పిలుస్తారు క్యాబినెట్ మినిస్టర్లని. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మళ్ళీ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఫామ్ అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు, అంటే నాలుగోసారి యాక్చువల్లీ, అంటే మోదీ గారి నాయకత్వంలో థర్డ్ టైం ఫామ్ అయిన తర్వాత వరుసగా మళ్ళీ ఏం చేశారంటే గవర్నింగ్ కౌన్సిల్లో కొన్ని చేంజెస్ చేశారన్నమాట. చూడండి, నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ రెడ్డి నియమితులయ్యారు. కేంద్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ్ కూర్పును సవరించడం జరిగింది. ఎందుకంటే కొత్త మంత్రివర్గం వచ్చింది కాబట్టి. ఎక్స్ అఫీషియల్ సభ్యుల జాబితాలో కొత్తగా ఏంటంటే వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను చేర్చడం జరిగింది. అలాగే ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కొత్త మంత్రులు ఎవరెవరైతే చూడండి ఇక్కడ, అంటే మీకు పోర్ట్ఫోలియోస్ అవే ఉంటాయి, కాకపోతే మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రీప్లేస్ అవుతారనమాట ఇక్కడ. ఓకేనండి, ప్రత్యేక ఆహ్వానిత జాబితాలో జేపీ నడ్డా గారు, కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు, హెచ్డి కుమారస్వామి గారు, జితన్ రామ్ మాంఝీ గారు, అలాగే రాజీవ్ రంజన్ సింగ్ గారు, అలాగే జోవల్ ఓరం గారు, నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణాదేవి గారు, నెక్స్ట్ చిరాగ్ పాస్వాన్ గారు, వీళ్ళందరూ కూడా మనకి స్పెషల్ ఇన్వైటీస్గా వచ్చారనమాట యాక్చువల్లీ. ఓకే, మనకు కూడా మన స్టేట్ నుంచి, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎవరైతే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారో ఓకేనండి రామ్మోహన్ నాయుడు గారిని కూడా మనకి నీతి ఆయోగ్ మీటింగ్లో అనమాట తీసుకోవడం జరిగింది. అంటే నీతి ఆయోగ్కి సంబంధించి స్పెషల్ ఇన్వైటీకి తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ నేను క్లియర్ కట్గా మీకు ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, అలాగే ఇంకొంతమంది మినిస్టర్లు ఫుల్ టైం మెంబర్స్గా ఉంటారు అనమాట. యాక్చువల్లీ కొంతమంది స్పెషల్ ఇన్వైటీస్గా ఉంటారు. ఓకేనండి, సో ఇది మనం ఓకేనండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాసు. సో ఎవరికైనా సరే మన యాప్కి సంబంధించి ఈ ఏదైతే లైఫ్ టైం కోర్స్ ఉందో దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని. రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీకి సంబంధించి కానీ, ఏదైనా కరెంట్ రిలేటెడ్ కానీ వస్తూనే ఉంటాయి అనమాట. అలాగే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్, థియరిటికల్ కంటెంట్ కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.